Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Computer Networks Model Test 2. Explanation చూద్దాం. First question, which one of the following is not a function of the network layer అని అడిగారు. నెట్వర్క్ లేయర్ ఫంక్షన్ కానిది ఏంది అని అడిగారు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలంటే ప్రతి ఒక్క లేయర్ ఏ ఫంక్షనాలిటీస్ చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. అదేవిధంగా ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ మనం చదువుకునేటప్పుడు మనకి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ లేయర్లో ఏ లేయర్ ఏ ఫంక్షనాలిటీస్ చేస్తుంది అనేది. సో ఆ లెసన్ 2-3 సార్లు విని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే కంజెషన్ కంట్రోల్ అనేది సో నెట్వర్క్ లేయర్ చేస్తుంది. కంజెషన్ కంట్రోల్ అనేది నెట్వర్క్ లేయర్ చేస్తుంది. కంజెషన్ అంటే మీనింగ్ ఏంది? కంజెషన్ అంటే సో ఎక్కువ ప్యాకెట్స్ ఒకేసారి ఒక పర్టికులర్ రూటర్ దగ్గరికి వచ్చేస్తే కంజెషన్ ఏర్పడుతుంది అనమాట. అంటే దేని ముందు పంపించాలి, దేని తర్వాత పంపించాలి, కంజెషన్ ఏర్పడుతుంది. సో ఈ కంజెషన్ని సాల్వ్ చేయడానికి మనకి రూటింగ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి. ఆ రూటింగ్ అల్గోరిథమ్స్ని యూజ్ చేసుకొని మనం కంజెషన్ని కంట్రోల్ చేస్తాము. అదేవిధంగా రూటింగ్ కూడా నెట్వర్క్ లేయర్ కిందకి వస్తుంది. రూటింగ్ పర్ఫామ్ చేసేది కూడా నెట్వర్క్ లేయరే. తర్వాత ఇంటర్ నెట్వర్కింగ్ అంటే ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ని మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి రూటర్స్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేసేది కూడా నెట్వర్క్ లేయర్ లెవెల్లోనే జరుగుతుంది. ఇకపోతే ఎర్రర్ కంట్రోల్ అనేది నెట్వర్క్ లేయర్ కిందకి రాదు. ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, ఫ్రేమింగ్ ఇవన్నీ కూడా డేటా లింక్ లేయర్ కిందకి వస్తాయి. డేటా లింక్ లేయర్ ఫంక్షనాలిటీస్ కిందకి వస్తాయి. కాబట్టి ఇది డేటా లింక్ లేయర్ ఫంక్షనాలిటీ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఎర్రర్ కంట్రోల్ అనేది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూటింగ్ అల్గోరిథమ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ నెట్వర్క్ లేయర్ డిజైన్? నెట్వర్క్ లేయర్లో ఏ రూటింగ్ అల్గోరిథమ్స్ని యూజ్ చేయొచ్చు అని అడిగాడు. సో మనకి రకరకాల రూటింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఈ రూటింగ్ అల్గోరిథమ్స్ గురించి కూడా డీటెయిల్డ్ డిస్కషన్ మనం చేస్తున్నాము. సో డిస్టెన్స్ వెక్టార్ రూటింగ్, లింక్ స్టేట్ రూటింగ్ ఈ రెండు కూడా మెయిన్ రూటింగ్ అల్గోరిథమ్స్. షార్టెస్ట్ పాత్ అల్గోరిథం అనేది రూటింగ్ అల్గోరిథమ్స్లో యూజ్ చేస్తాం మనము. కాబట్టి ఈ షార్టెస్ట్ పాత్ అల్గోరిథం అనేది కూడా మనకి రూటింగ్ యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ అవుతుంది ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 4-byte IP అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ అని అడిగాడు. ఐపీ అడ్రస్ జనరల్గా ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఐపీ అడ్రస్ జనరల్గా 4 డిఫరెంట్ నెంబర్స్ని యూజ్ చేసుకుంటాము. మధ్యలో డాట్ని యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.1 ఇది ఒక ఐపీ అడ్రస్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మ్యాక్సిమం హైయెస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి 255.255 అవుతుంది. అదేవిధంగా మినిమం ఐపీ అడ్రస్ 4-bit ఐపీ అడ్రస్ వచ్చేసి 0.0.0.0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సో 250 ఓవరాల్గా ఒక్కొక్క నెంబరు 256 నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 256 నెంబర్స్ ఉంటాయి. 0 to 255 అంటే మొత్తం 256. 256 ఎలా వస్తుంది చూడండి. 2^8. 256 ఎంత? 2^8. 2^8 కాబట్టి సో 8 బిట్స్ కావాలి. 8 బిట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక్కొక్క దాన్ని 8 బిట్స్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి 8 బిట్స్ అంటే 1 బైట్. కాబట్టి ఇది 1/2, ఇది 1/2, ఇది 1/2, ఇది 1 బైట్. మొత్తం ఎన్ని బైట్స్? 4 బైట్స్. కాబట్టి ఐపీ అడ్రస్ని IPv4 వర్షన్ 4 ఇది. IPv4లో ఐపీ అడ్రస్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఎన్ని బైట్స్ కావాలి? 4 బైట్స్ కావాలన్నమాట. మరి ఐపీ అడ్రస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? కేవలం హోస్ట్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుందా? కేవలం నెట్వర్క్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుందా? రెండింటిని రిప్రజెంట్ చేస్తుందా? నెట్వర్క్ అడ్రస్ మరియు మ్యాక్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుందా అని చెప్పాడు. సో కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐపీ అడ్రస్కి మ్యాక్ అడ్రస్కి సంబంధం లేదు. మ్యాక్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్,
పర్మనెంట్ అడ్రస్ ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక పర్మనెంట్ నెంబరింగ్ ఇచ్చుంటారు. దాన్ని మనం మ్యాక్ అడ్రస్, దీన్ని ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటాం అన్నమాట. ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటాం. నెట్వర్క్లో కంప్యూటర్ని రికగ్నైజ్ చేయడానికి ఫిజికల్ అడ్రస్ మ్యాక్ అడ్రస్ అయితే లాజికల్ అడ్రస్ ఐపీ అడ్రస్ అవుతుంది అన్నమాట. మరి ఐపీ అడ్రస్లో ఓన్లీ హోస్ట్ అడ్రస్ ఉంటుందా, నెట్వర్క్ అడ్రస్ కూడా ఉంటుందా అంటే రెండు ఉంటాయి. సో ఎన్ని హోస్ట్ అడ్రస్లు ఉంటాయి, ఎన్ని నెట్వర్క్ అడ్రస్లు ఉంటాయి అనేది దేన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుందంటే నెట్వర్క్ క్లాసెస్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి, నెట్వర్క్ క్లాస్ అడ్రసెస్ మనం క్లాస్ ఏ తీసుకుంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రసెస్ 126 ఉంటే నెంబర్ ఆఫ్ హోస్ట్ అడ్రసెస్ 2 ఉంటాయన్నమాట. అదే క్లాస్ బి తీసుకుంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రసెస్ 2 ఉంటే నెంబర్ ఆఫ్ హోస్ట్ అడ్రసెస్ 2 ఉంటాయన్నమాట. అదే క్లాస్ సి తీసుకుంటే నెట్వర్క్ అడ్రస్లు పెరిగిపోతాయి. 2 నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్లు ఉంటే 2 నెంబర్ ఆఫ్ హోస్ట్ అడ్రస్లు ఉంటాయన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనకి మెయిన్ క్లాసిఫికేషన్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ డి వచ్చేసి ఇది మల్టీ కాస్టింగ్కి రిజర్వ్ చేస్తున్నాం అనమాట. మల్టీ కాస్టింగ్ రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది దీనికి అసలు నెట్వర్క్ అడ్రస్ హోస్ట్ అడ్రస్కి సంబంధం లేదు. ఓకే, క్లాస్ ఈ అనేది కూడా ఎక్స్పెరిమెంటల్ పర్పస్కి రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాకుంటే అడ్రస్ రేంజ్ కావాలంటే ఇక్కడ ఇచ్చున్నారు. అడ్రస్ రేంజ్ క్లాస్ డి అడ్రస్ రేంజ్ అనేది, క్లాస్ ఈ అడ్రస్ రేంజ్ అనేది. ఈ టేబుల్ ఆల్రెడీ మీకు పంపించడం జరిగింది. సో ఈ టేబుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో క్లాస్ ఏలో చూస్తే నెట్వర్క్ అడ్రస్లు తక్కువ ఉంటాయి, హోస్ట్ అడ్రస్లు ఎక్కువ ఉంటాయి. క్లాస్ సి విషయానికి వస్తే నెట్వర్క్ అడ్రస్లు ఎక్కువ ఉంటాయి, హోస్ట్ అడ్రస్ తక్కువ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక ఐపీ అడ్రస్లో ఏమి రిప్రజెంట్ చేస్తాం మనం? నెట్వర్క్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తాము, అదేవిధంగా హోస్ట్ అడ్రస్ని కూడా రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? నెట్వర్క్ అడ్రస్ అండ్ హోస్ట్ అడ్రస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్ అని అడిగాడు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఇచ్చినారు. ఈథర్నెట్ ప్రోటోకాల్, పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్, హెచ్డిఎల్సి ప్రోటోకాల్, ఈ విధంగా ఇచ్చినారు అన్నమాట. మరి మనకి ఒక పర్టికులర్ లేయర్లో ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉందో లేదో తెలియాలంటే ఖచ్చితంగా మనం ఏ లేయర్స్లో ఏ ప్రోటోకాల్స్ ఉంటాయి అనేది మనకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలన్నమాట. చూడండి, ఈ డాక్యుమెంట్లో లేయర్ వైజ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా నేను ఇచ్చేస్తున్నాను. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మాత్రం మీకు పంపించలేదు, అది ఇప్పుడు పంపిస్తాను నేను. ఫిజికల్ లేయర్లో చూస్తే చూడండి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫిజికల్ లేయర్లో ఉన్నాయి. సో వీటిల్లో అన్ని గుర్తుపెట్టుకోకుండా బేసిక్గా ఒక ఓవరాల్ లుక్ అనేది మనం చూడాలి. ఎందుకంటే ఏ లేయర్కి సంబంధించిన ప్రోటోకాల్ ఇస్తాడో మనకు తెలియదు. ఇక్కడ మనం చూసామంటే మనకి ఇచ్చిన దాంట్లో ఈథర్నెట్ ప్రోటోకాల్ ఇచ్చాడు. దేంట్లో ఉంది? డేటా లింక్ లేయర్లో ఉంది. ఈథర్నెట్ ప్రోటోకాల్ ఎక్కడ ఉంది? డేటా లింక్ లేయర్లో ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ఇంకోటి హెచ్డిఎల్సి ప్రోటోకాల్ ఇచ్చాడు. హెచ్డిఎల్సి అంటే హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్. హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్ ప్రోటోకాల్ ఎక్కడ ఉంది? ఇది కూడా డేటా లింక్ లేయర్లోనే ఉంది. అదేవిధంగా పిపిపి పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ కూడా ఇచ్చాడు. అది కూడా ఎక్కడ ఉంది? డేటా లింక్ లేయర్లో ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన 3 ప్రోటోకాల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి? డేటా లింక్ లేయర్లోనే ఉన్నాయన్నమాట. సో డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్స్ అవి. నెట్వర్క్ టోపాలజీ ప్రోటోకాల్స్ ఇవి. తర్వాత డేటా లింక్ లేయర్కి నెట్వర్క్ లేయర్కి మధ్యలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. చూడండి, ఏఆర్పి అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, ఎంపీఎల్ఎస్ మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్, టిఐపిసి. సో ఇవన్నీ కూడా దానికి దీనికి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్ ప్రోటోకాల్స్ ఇవి. సో అదేవిధంగా నెట్వర్క్ లేయర్లో ఏ ప్రోటోకాల్స్ ఉంటాయి? సార్ చూడండి, నెట్వర్క్ లేయర్లో ఐసిఎంపి ఇంపార్టెంట్, అన్ని గుర్తుపెట్టుకోగలేదు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్వర్క్ లేయర్ కిందకు వస్తుంది. ఐసిఎంపి ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ అనేది నెట్వర్క్ లేయర్ కిందకు వస్తుంది. ఏఆర్పి కూడా ఒకవేళ లేయర్ 2 లేయర్ 3 మధ్యలో జనరల్గా ఇవ్వడం కాబట్టి మనం దేంట్లో కన్సిడర్ చేయాలి? ఏఆర్పిని అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ని నెట్వర్క్ లేయర్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. ఓఎస్పిఎఫ్ కూడా ఇంపార్టెంట్, ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చినారు. ఐపీసెక్ ప్రోటోకాల్ కూడా నెట్వర్క్ లేయర్లోనే ఉంటుందన్నమాట. ఓకే,
సో 3+4 2+3 అవి గుర్తుపెట్టుకోలేదు. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఒక పర్టికులర్ లేయర్ ఉండే ప్రోటోకాల్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో DCCP డేటాగ్రామ్ కంజెషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. సో జనరల్ కన్ఫ్యూజ్ అవుతాం, కంజెషన్ కంట్రోల్ అనగానే నెట్వర్క్ లేయర్ అనుకుంటాం, కానీ ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అన్నమాట. తర్వాత ఇక మనం చూస్తే ఇంకా ఇంపార్టెంట్ TCP UDP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ కిందకు వస్తాయి. ఇక సెషన్ లేయర్ చూస్తే సెషన్ లేయర్లో RPC రిమోట్ ప్రొసీజర్ కాల్ అనేది మనకి ఇంపార్టెంట్. రిమోట్ ప్రొసీజర్ కాల్ సెషన్ లేయర్ కిందకు వస్తుంది. ఇంకా మిగతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇకపోతే ప్రెజెంటేషన్ లేయర్ కిందకు వస్తే TLS అనేది ఇంపార్టెంట్, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ TLS. SSL సెక్యూర్ సాకెట్ లేయర్ ఇది కూడా ఇంపార్టెంట్. FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, IMAP, SSH ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ లేయర్లో అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్గా అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ మనం చూడగానే గుర్తుకొచ్చేస్తాయి, ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే అప్లికేషన్కి సంబంధించిన ప్రోటోకాల్స్ కాబట్టి. SMTP ఇంపార్టెంట్, POP3 ఇంపార్టెంట్, HTTP, HTTPS, DHCP, DNS, SOAP, FTP, NTP, IRC, Telnet, SSH, TFTP. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని ప్రెజెంటేషన్ లేయర్లో ఇచ్చినాడు, అదేవిధంగా అప్లికేషన్ లేయర్లో కూడా ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ FTP తీసుకుంటే FTP రెండిట్లో ఇచ్చినాడు. సో అదేవిధంగా SSH తీసుకుంటే SSH కూడా రెండిట్లో ఇచ్చినాడు. ఈ విధంగా ఎందుకు ఇచ్చాడంటే OSI రెఫరెన్స్ మోడల్ అయితే మనకి ఈ సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ విడివిడిగా ఉంటాయి అన్నమాట. కానీ TCP/IP రెఫరెన్స్ మోడల్ అయితే విడివిడిగా ఉండవు, కాబట్టి అవన్నీ కూడా అప్లికేషన్ లేయర్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా ప్రోటోకాల్స్ అంటే మనం అన్నీ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఓపుకుండి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అన్ని ప్రోటోకాల్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ డాక్యుమెంట్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి చూడండి, దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఈథర్నెట్, పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్, XDLC మూడు కూడా డేటా లింక్ లేయర్కి సంబంధించినవి కాబట్టి ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సబ్నెట్ ఆఫ్ ఎ నెట్వర్క్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ ది రూటర్స్ బట్ కంటైన్స్ నో లూప్స్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ చూడండి, స్పెషల్ ట్రీ, స్పానింగ్ ట్రీ, స్పైడర్ ట్రీ, స్పైడర్ స్ట్రక్చర్. ఆన్సర్ చూస్తే తెలిసిపోతుంది, వీటిలో మీనింగ్ఫుల్ ఆన్సర్ ఒకే ఒకటి ఉంది, అదేంటంటే స్పానింగ్ ట్రీ. ఓకే, స్పానింగ్ ట్రీ అంటే మనకి స్పానింగ్ ట్రీ అనేది ఎట్లా వస్తుంది? స్పానింగ్ ట్రీ అనేది మనం ఒక గ్రాఫ్ నుంచి స్పానింగ్ ట్రీని తయారు చేస్తాం అన్నమాట. ఒక గ్రాఫ్ నుంచి స్పానింగ్ ట్రీని తయారు చేస్తాం. ప్రిన్స్ అల్గోరిథం కానీ క్రుస్కల్ అల్గోరిథం కానీ యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. అంటే ఒక గ్రాఫ్ అంటే జనరల్గా మనం ఈ కంప్యూటర్ నెట్వర్క్ని మనం తీసుకుంటే, నెట్వర్క్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ప్యాకెట్స్ని పంపించడం. ఈ ప్యాకెట్స్ని పంపించేటప్పుడు మనకి ఎట్లా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెస్టినేషన్, ఇది సోర్స్ అనుకోండి, ఇది సోర్స్. సో మధ్యలో చాలా పాత్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. ఇది డెస్టినేషన్ అనుకోండి. సో ఇది ఏంది? మామూలుగా డేటా స్ట్రక్చర్స్లో దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఇది ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి ఇప్పుడు ఏంటంటే మనం స్పానింగ్ ట్రీని డిరైవ్ చేస్తాం అన్నమాట. స్పానింగ్ ట్రీని డిరైవ్ చేస్తామంటే ట్రీ అంటే మీనింగ్ ఏంది? ఇట్ షుడ్ నాట్ కంటైన్ లూప్స్ ఉండవు. ఓకే, ట్రీలో లూప్స్ ఉండవు. నో లూప్స్ అన్నారు కాబట్టి అది ఖచ్చితంగా ట్రీ అయి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ట్రీ వస్తుంది? స్పానింగ్ ట్రీ వస్తుంది. సో జనరల్గా మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్పుకుంటాం. సో ఈ గ్రాఫ్ నుంచి మినిమం స్పానింగ్ ట్రీని వెయిట్స్ని బట్టి మనం డిరైవ్ చేస్తాము. అది వచ్చేసి క్రుస్కల్ అల్గోరిథం, ప్రిన్స్ అల్గోరిథం యూజ్ చేసి మనం డిరైవ్ చేస్తాం అన్నమాట. ఆన్సర్ అవుతుంది స్పానింగ్ ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, హెడర్ ఆఫ్ ఏ ఫ్రేమ్ జనరలీ కంటైన్స్. సో ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది? మనకి డేటా లింక్ లేయర్లో వస్తుంది. ఈ ఫ్రేమ్ హెడర్ ఏమేమి కలిగి ఉంటుంది అని అడిగాడు. సింక్రోనైజేషన్ బైట్స్, ఫ్రేమ్ ఐడెంటిఫైర్, అడ్రసెస్ అంటే సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్. సో ఇవన్నీ ఉంటాయి.
సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ కంపల్సరీ ఉండాలి. ఫ్రేమ్ ఐడెంటిఫైర్ ఉండాలి, అంటే అది ఏ ఫ్రేమ్ నెంబర్ ఎంత అనేది ఉండాలి. సింక్రొనైజేషన్ బైట్స్, అంటే డేటాను మనం పంపించే డేటాని సింక్రొనైజ్ చేయడానికి కొన్ని బైట్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే ఎర్రర్ కంట్రోలు అదేవిధంగా ఫ్రేమ్ కంట్రోలు ఈ రెండు కూడా మనం డేటా లింక్ లేయర్లోనే చేస్తాం కాబట్టి సో ఈ సింక్రొనైజేషన్ బైట్స్ కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ ఓన్లీ డెస్టినేషన్ అడ్రస్, ఓన్లీ సోర్స్ అడ్రస్, ఏ షార్ట్ VC నెంబర్, ఫుల్ సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్. ఇక్కడ మనం చూస్తే వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ అన్నాడు. వర్చువల్ సర్క్యూట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ సర్క్యూట్. రియల్ సర్క్యూట్ కాదు అని అర్థం. ఓకే, ఇమాజినరీ సర్క్యూట్. సో ఈ ఇమాజినరీ సర్క్యూట్లో మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇమాజినరీ సర్క్యూట్లో సో దానికి మనం ఏమి ఇస్తామంటే జస్ట్ VCI అనేది ఇస్తాం అన్నమాట. VCI అంటే వర్చువల్ ఛానల్ ఐడెంటిఫైయర్. వర్చువల్ ఛానల్ ఐడెంటిఫైయర్, దీన్నే VCN అని కూడా అంటాం. VCN అంటే వర్చువల్ ఛానల్ నెంబర్, వర్చువల్ ఛానల్ నెంబర్ అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఈ వర్చువల్ ఛానల్ సంబంధించి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వర్చువల్ ఛానల్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా డేటా అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్యాకెట్ని పంపించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్చువల్ పాత్ అనుకోండి, వర్చువల్ పాత్ 1, ఇది ఒక వర్చువల్ పాత్ 2 అనుకోండి. ఓకే, సో అటువంటిప్పుడు ఏంటంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. కానీ సో ఇది ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఉంటాయి, ఇక్కడికి వచ్చినప్పుడు ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి మాత్రం జస్ట్ VP1 ద్వారా వెళ్ళమని చెప్తాం అన్నమాట. వర్చువల్ నెట్వర్క్, వర్చువల్ పాత్ 1, వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్, వర్చువల్ పాత్ 1 నుంచి వెళ్ళమని చెప్తాం. అంతేగాని సో ఇక్కడ సోర్స్ ఏంది, డెస్టినేషన్ ఏంది, ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేదన్నమాట. జస్ట్ వర్చువల్ సర్క్యూట్ నుంచి వెళ్ళమని చెప్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి డెస్టినేషన్కి వెళ్ళడానికి సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ మిగతా ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. కాబట్టి వర్చువల్ పాత్లో వెళ్ళడానికి మనకి ఓన్లీ వర్చువల్ ఛానల్ నెంబర్ ఉంటే చాలు. దీన్ని ఒక్కసారి ఏమంటాం? వర్చువల్ ఛానల్ ఐడెంటిఫైర్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద డేటా లింక్ లేయర్ టేక్స్ ది ప్యాకెట్స్ ఫ్రమ్ డాష్ అండ్ ఎన్కాప్సులేట్స్ దెమ్ ఇంటూ ఫ్రేమ్స్ ఫర్ ట్రాన్స్మిషన్. సో ఏ లేయర్లో ఏ డేటా యూనిట్కి ఏ పేరు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ లేయర్లో డేటాకి ఏ పేరు, డేటా యూనిట్కి ఏ పేర్లు ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో డేటా లింక్ లేయర్కి డేటా యూనిట్ పేరు వచ్చేసి నేమ్ వచ్చేసి ఫ్రేమ్. అదే నెట్వర్క్ లేయర్లు అయితే ఏం చెప్తాం? ప్యాకెట్. ట్రాన్స్పోర్ట్ లేయర్లు అయితే సెగ్మెంట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ. ఇప్పుడు చూడండి, ద డేటా లింక్ లేయర్ టేక్స్ ది ప్యాకెట్స్ అన్నాడు. ప్యాకెట్స్ అంటే ఏ లేయరు? నెట్వర్క్ లేయర్. ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ అండ్ ఎన్కాప్సులేట్స్ దెమ్ ఇంటూ ఫ్రేమ్స్ ఫర్ ట్రాన్స్మిషన్. దాన్ని ఏ విధంగా మారుస్తుంది? ఫ్రేమ్స్గా మారుస్తుంది. నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది? సెగ్మెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? సెగ్మెంట్స్ని ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి తీసుకొని వాటిని ప్యాకెట్స్గా మారుస్తుంది, ఎన్కాప్సులేట్ చేస్తుంది. ఓకే, సో మార్పు మీనింగ్ ఏంటంటే కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం అంతే. ఓకే, సో అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి తీసుకున్న సెగ్మెంట్కి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే అది ప్యాకెట్ అవుతుంది. ప్యాకెట్ని తీసుకొని డేటా లింక్ లేయర్ కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే అది ఫ్రేమ్ అవుతుంది అనమాట. అల్టిమేట్గా ఫైనల్గా ఫిజికల్ లేయర్ నుంచి డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ అవుతుంది నెట్వర్క్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫిజికల్ లేయర్ translates logical communication requests from the dash into hardware specific operations. Okay, hardware అనేది ఎక్కడ ఉంటుంది? ఫిజికల్ లేయర్లో ఉంటుంది. అంటే వైర్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, వైర్స్ కనెక్ట్ చేస్తాం కదా.
దాన్ని హార్డ్వేర్ అంటాం. అది ఎక్కడ ఏ లేయర్లో ఉంటుంది? ఫిజికల్ లేయర్లో ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనకి కనిపించే లేయర్ ఫిజికల్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్ ఫంక్షనాలిటీ, నెట్వర్క్ లేయర్ ఫంక్షనాలిటీ, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఫంక్షనాలిటీ, సెషన్ లేయర్ ఫంక్షనాలిటీ, ప్రెజెంటేషన్ లేయర్ ఫంక్షనాలిటీ, అప్లికేషన్ లేయర్ ఫంక్షనాలిటీ, ఇవన్నీ కూడా హిడెన్ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు. మనకు తెలిసింది ఫిజికల్ వైరే, ఈ వైర్ నుంచి డేటా వెళ్తుంది అనుకుంటాం. ఓకే, లేదంటే వైర్లెస్ కమ్యూనికేషన్, వైర్లెస్ నుంచి వెళ్తుంది అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఫిజికల్ లేయర్లో ట్రాన్స్లేట్ చేయడానికి లాజికల్ కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? దీనికి ముందుండే లేయర్ ఏంది? డేటా లింక్ లేయర్. కాబట్టి డేటా లింక్ లేయర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, when 2 or more bits in a data unit has been changed during the transmission, the error is called. అంటే జనరల్గా ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్మిషన్లో ఏదో ఒక బిట్ చేంజ్ అయింది అనుకోండి, ఓన్లీ 1 బిట్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్ యూజ్ చేసి ఆ చేంజ్ అయిన బిట్ని ఒరిజినల్ బిట్కి తీసుకురావచ్చు అన్నమాట. చేంజ్ అయిన బిట్ని ఒరిజినల్ బిట్కి తీసుకురావచ్చు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఒక బిట్ ఏదైనా మిస్ అయితే ఆ బిట్ని కరెక్ట్ చేయడానికి మనం ఎర్రర్ కోడ్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎర్రర్ కరెక్టింగ్ కోడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో కానీ ఎర్రర్ కరెక్టింగ్ కోడ్ అల్గోరిథం అనేది చాలా కాంప్లెక్స్. ఎందుకంటే ఎర్రర్ ఉందో లేదో చెక్ చేసి దాని వల్ల రెక్టిఫై చేయాలి. అట్లా కాకుండా ఈజీ మెథడ్ ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్. ఎర్రర్ని ఎట్లా డిటెక్షన్ చేస్తామంటే 3 డిఫరెంట్ వేస్లో మనం డిటెక్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ప్యారిటీ టెక్నిక్ యూజ్ చేసి మనం చేస్తాము. ఇంకోటి వచ్చేసి చెక్ సమ్, ఇంకోటి వచ్చేసి సిఆర్సి, సైక్లిక్ రిడెండెన్సీ చెక్. ఈ 3 టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఎర్రర్ని డిటెక్ట్ చేస్తాం. మరి ఎర్రర్ని డిటెక్ట్ చేసాము, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే ఏం చేయాలి? సింపుల్ లాజిక్, ఆల్రెడీ ట్రాన్స్మిట్ చేసిన దాన్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే మనం పంపించిన దాంట్లో ఎర్రర్ ఉందో లేదో కనుక్కొని దాన్ని కరెక్ట్ చేసి పంపించడం కంటే ఓకే, ఎర్రర్ కరెక్టింగ్ కంటే ఎర్రర్ డిటెక్షన్ ఈజీ. ఎందుకని? ఎర్రర్ ఉందో లేదో చెక్ చేస్తాం, ఇంకా ఆ ప్యాకెట్ని డిస్కార్డ్ చేసేసి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయడం ఈజీ అనమాట. కాబట్టి ఎక్కువ నెట్వర్క్స్ చేసేది ఏంది? ఎర్రర్ డిటెక్షన్ చేసి రీట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎర్రర్ కరెక్షన్లో కూడా అదేవిధంగా ఎర్రర్ డిటెక్షన్లో కానీ ఎర్రర్ డిటెక్షన్లో కానీ 1 బిట్ చేంజ్ అయింది అనుకోండి, 1 బిట్ చేంజ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ప్యారిటీ యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అట్లా కాకుండా 2 బిట్స్ కానీ మోర్ దాన్ 2 బిట్స్ కానీ చేంజ్ అయిపోయినాయి అనుకోండి, అటువంటిప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయడం చాలా కష్టం అన్నమాట. అటువంటి ఎర్రర్స్ని మనం బర్స్ట్ ఎర్రర్స్ అని చెప్పుకుంటాం. బర్స్ట్ ఎర్రర్స్ ఎందుకని? వాటిని రికగ్నైజ్ చేయడం కష్టం. వాటిని నేను రికగ్నైజ్ చేయలేకపోతే మళ్ళీ ఆ ప్యాకెట్ అనేది డిస్కార్డ్ చేయాలి కదా, కాబట్టి ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. అది రికగ్నైజ్ చేయడం కష్టం అన్నమాట. ఓకే, కాకుంటే ఒక బిట్ చేంజ్ అని తెలిసినా వెంటనే మనం రీట్రాన్స్మిట్ చేస్తాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎర్రర్ డిటెక్షన్లో 3 టెక్నిక్స్లో వన్ ఆఫ్ ది టెక్నిక్ ఏంది? సిఆర్సి, సైక్లిక్ రిడెండెన్సీ చెక్ అనమాట. ఈ అల్గోరిథంని మనం యూజ్ చేసి అసలు ఎర్రర్ వచ్చిందా రాలేదా అని డిటెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అల్గోరిథము సిఆర్సి అల్గోరిథము మనకి నెట్వర్క్స్లో ఉంది, కానీ మీరు అల్గోరిథంని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్ లేయర్ ఆఫ్ ద డేటా లింక్ లేయర్ పర్ఫార్మ్స్ డేటా లింక్ ఫంక్షన్స్ దట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది మీడియం అని అడిగాడు. సో డేటా లింక్ లేయర్, మిగతా లేయర్స్ అన్నీ కూడా ఇండివిజువల్ లేయర్సే, వాటికి సబ్ లేయర్స్ ఏముండవు. కానీ డేటా లింక్ లేయర్కి మాత్రం 2 సబ్ లేయర్స్ ఉంటాయి. అవేంటంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి లాజికల్ లింక్ కంట్రోల్ సబ్ లేయర్. ఈ 2 కూడా సబ్ లేయర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ ఫంక్షనాలిటీ అడిగాడు చూడండి, డేటా లింక్ ఫంక్షన్స్ దట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది మీడియం. మీడియంని బేస్ చేసుకొని
డేటా లింక్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసే లేయర్ సబ్ లేయర్ ఏంది అని అడిగాడు. ఆ సబ్ లేయర్ ఏంటంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్. మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్. ఇక్కడ మీడియా అంటే మీడియం అని. ఓకే, మీడియం అంటే మీనింగ్ ఏంది? ఫిజికల్ మీడియం. ఫిజికల్ మీడియం అంటే వైర్డ్ కనెక్షనా, వైర్లెస్ కనెక్షనా, వైర్డ్ కనెక్షన్ అయితే ఫైబర్ ఆప్టిక్ కనెక్షనా, లేకపోతే ట్విస్టెడ్ పేర్ కనెక్షనా, లేకపోతే కోయాక్సిల్ కేబుల్ యూస్ చేస్తున్నామా, ఈ డేటా అంతా కూడా కంట్రోల్ చేసేదారు మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్ కెన్ బి డన్ వయా. వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా చేసుకోవచ్చు? ఇన్ఫ్రారెడ్ యూస్ చేయొచ్చా? ఇన్ఫ్రారెడ్ యూస్ చేయొచ్చు. రేడియో వేవ్స్ని యూస్ చేయొచ్చా? రేడియో వేవ్స్ని యూస్ చేయొచ్చు. మైక్రోవేవ్స్ని యూస్ చేయొచ్చా? మైక్రోవేవ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ యూస్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ ఎర్రర్ మేనేజ్మెంట్ మెకానిజం ఈజ్ ప్రొవైడెడ్ బై. ఇందాక మనం ఈ డేటా లింక్ లేయర్లో 2 సబ్ లేయర్స్ ఉంటాయని చెప్తున్నాం. ఒక సబ్ లేయర్ సంబంధించిన ఫంక్షనాలిటీ చూసాం. ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ అంటే ఒక పర్టికులర్ డేటా కానీ కరెక్ట్గా ట్రాన్స్మిట్ కాలేదంటే ఆటోమేటిక్గా డేటాను మళ్ళీ సెండ్ చేయమని రిక్వెస్ట్ పంపించడాన్ని ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఈ మేనేజ్మెంట్ మెకానిజం చేసేది ఎవరంటే లాజికల్ లింక్ కంట్రోల్ సబ్ లేయర్ అనమాట. సో డేటా లింక్ లేయర్లో 2 సబ్ లేయర్లు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి మీడియా యాక్సెస్ కంట్రోల్ సబ్ లేయర్. ఇదేం చేస్తుంది? మీడియం, ఫిజికల్ మీడియం సంబంధించిన ఫంక్షనాలిటీస్ చేస్తుంది. ఎర్రర్ కంట్రోల్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఎవరు చేస్తారు? లాజికల్ లింక్ కంట్రోల్ సబ్ లేయర్. చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టాస్క్స్ ఈజ్ నాట్ డన్ బై డేటా లింక్ లేయర్. ఇందాక చెప్తున్నా డేటా లింక్ లేయర్ చేసేది ఏంది అనేది. ఇక్కడ ఏం చేయింది ఏంది అని అడిగాడు. చేసేది ఏంది తెలిస్తే చేయింది మనకు తెలిసిపోద్ది. చేసేది ఏంది? ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, ఫ్రేమింగ్. ఈ 3 చేస్తుంది డేటా లింక్ లేయర్. ఫిక్సెడ్ గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, ఫ్రేమింగ్ ఈ 3 కూడా డేటా లింక్ లేయర్ చేస్తుంది. మిగతా ఏమి చేయదన్నమాట. కాబట్టి ఛానల్ ఎన్కోడింగ్ అనేది డేటా లింక్ లేయర్ ఫంక్షనాలిటీ కాదు. ఛానల్ ఎన్కోడింగ్ అనేది డేటా లింక్ లేయర్ ఫంక్షనాలిటీ కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ ఫర్ ఛానల్ యాక్సెస్ కంట్రోల్. ఛానల్ యాక్సెస్ కంట్రోల్కి మనం యూజ్ చేసే మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ ఏంటి అని అడిగాడు. ఓకే, సో దీని మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ అంటే మనకు ఉండేది సిఎస్ఎంఏ క్యారియర్ సైన్స్ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్. సిఎస్ఎంఏ మనకు తెలిసిందే. కాకుంటే సిఎస్ఎంఏ సిఏ, సిఎస్ఎంఏ సిడి 2 ఇచ్చినాడు అనమాట. సిఎస్ఎంఏ సిడి అంటే సిఎస్ఎంఏ కొలిజన్ డిటెక్షన్. సిఎస్ఎంఏ సి అంటే సిఎస్ఎంఏ కొలిజన్ అవాయిడెన్స్. సో ఈ ప్రోటోకాల్స్ మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ అంటే ల్యాన్లో యూస్ చేస్తాం అన్నమాట. ల్యాన్ నెట్వర్క్లో ఈ ప్రోటోకాల్స్ని యూస్ చేస్తాము. కొలిజన్ డిటెక్షన్ యూస్ చేస్తాం, అదేవిధంగా కొలిజన్ అవాయిడెన్స్ కూడా యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, కొలిజన్ డిటెక్షన్, కొలిజన్ అవాయిడెన్స్ రెండింటిని యూస్ చేస్తాము. సో జనరల్గా మనకి హబ్కు వచ్చేసరికి సిఎస్ఎంఏ సిడి యూస్ చేస్తాము. అట్లా కాకుండా స్విచ్కి వచ్చేసరికి సిఎస్ఎంఏ సి అని యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, స్విచ్ అనేది మోర్ ఇంటెలిజెంట్ కాబట్టి కొలిజన్ని అవాయిడ్ చేస్తుంది. హబ్ అనేది అంత ఇంటెలిజెంట్ కాదు కాబట్టి కొలిజన్ని డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింగిల్ ఛానల్ ఈజ్ షేర్డ్ బై మల్టిపుల్ సిగ్నల్స్ బై మల్టీప్లెక్సింగ్. ఒక సింగిల్ ఛానల్ని మల్టిపుల్ సిగ్నల్స్ షేర్ చేసుకుంటే దాన్ని ఏం చెప్పుకుంటాం? మల్టీప్లెక్సింగ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద నెట్వర్క్ లేయర్ ఈస్ కన్సర్న్ విత్ డాష్ టైప్ ఆఫ్ డేటా. నెట్వర్క్ లేయర్ డేటా యూనిట్ ఏంది? ప్యాకెట్స్. ఇందా చెప్తున్నాం కదా, నెట్వర్క్ లేయర్ డేటా యూనిట్ ప్యాకెట్స్, డేటా లింక్ లేయర్ డేటా యూనిట్ ఫ్రేమ్స్, ట్రాన్స్పోర్ట్ లేయర్ డేటా యూనిట్ సెగ్మెంట్. Next question, the technique of temporarily delaying outgoing acknowledgements so that they can be hooked onto the next outgoing data frame is called. దీనికి ఆన్సర్ వచ్చేసి పిగ్గీ బ్యాకింగ్. ఓకే, చూడండి. The technique of temporarily delaying outgoing acknowledgements so that they can be hooked onto the next outgoing data frame is called. ఓకే, అంటే జనరల్గా ఇక్కడ మనం నెట్వర్కింగ్ చూస్తే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏ నుంచి డేటా బికి పంపిస్తున్నాం, డేటా బి నుంచి ఏకి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
ఈ డేటా 1 అనుకోండి, డేటా 1కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ 1 అనేది బి నుంచి ఏకి రావాలి. ఓకే, అదేవిధంగా బి నుంచి ఏకి డేటా 2 కూడా రావాలి, డేటా 2 కూడా రావాలి. ఓకే, సో బి నుంచి ఏకి డేటా 2 వచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ 2 అనేది ఏ నుంచి బికి రావాలి మళ్ళీ. సో కాబట్టి ఈ విధంగా డేటాని అక్నాలెడ్జ్మెంట్ని విడివిడిగా పంపించుకుంటామంటే డిలే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ నుంచి బికి డేటా 1 వచ్చేసింది, డేటా 1 వచ్చేసిన తర్వాత డేటా 2ని బి నుంచి ఏకి పంపించాలి. దానికే డేటా 1కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ని యాడ్ చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా యాడ్ చేసే టెక్నిక్నే పిగ్గీ బ్యాకింగ్ అని చెప్పుకుంటాం. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు మల్టీ డెస్టినేషన్ రూటింగ్. సో మల్టీ డెస్టినేషన్ రూటింగ్లో కరెక్ట్ కానిది ఏంది అని అడిగాడు. అది మల్టీ డెస్టినేషన్ అయినా సింగిల్ డెస్టినేషన్ అయినా ఖచ్చితంగా డేటా ఏ విధంగా వెళ్ళాలి, ప్యాకెట్స్ ఫార్మాట్లోనే వెళ్ళాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్లోనే ఇచ్చాడు డేటా ఈజ్ నాట్ సెంట్ బై ప్యాకెట్స్ అన్నాడు, అది రాంగ్. డేటా ఈజ్ సెంట్ బై ప్యాకెట్స్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి ఏది రాంగ్, డేటా ఈజ్ నాట్ సెంట్ బై ప్యాకెట్స్ అనేది రాంగ్. కరెక్ట్ ఏంది, దెర్ ఈజ్ మల్టిపుల్ రిసీవర్స్ ఉంటాయి, కరెక్టే. ఈ సేమ్ యాజ్ బ్రాడ్కాస్ట్ రూటింగ్ లాగానే ఉంటుంది. బ్రాడ్కాస్ట్ అంటే ఒక సోర్స్ నుంచి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డెస్టినేషన్స్కి పంపించడం, ఇది కరెక్టే. కంటైన్స్ ది లిస్ట్ ఆఫ్ ఆల్ డెస్టినేషన్స్, ఎంతమంది డెస్టినేషన్స్ ఎన్ని డెస్టినేషన్స్ పంపించాలనే లిస్ట్ అనేది ఉంటుంది, ఇది కూడా కరెక్టే. కాబట్టి రాంగ్ ఏంది, డేటా ఈజ్ నాట్ సెంట్ బై ప్యాకెట్స్ అనేది రాంగ్. సో అది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా ఖచ్చితంగా డేటాని ఏ ఫార్మాట్లో పంపిస్తాం, ప్యాకెట్స్ ఫార్మాట్ అని పంపిస్తాం. అది మొత్తం మీద ఈ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన మోడల్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. ఈ విధంగా అన్ని మోడల్ పేపర్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అన్ని మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా పెయిడ్ యూజర్గా కన్వర్ట్ అవ్వాలి. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అప్పుడు ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే ఇటువంటి వీడియోస్ మీరు చూస్తే సో కొంత మీ డౌట్స్ క్లారిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.